హాయ్ ఫ్రెండ్స్, నేను నేనైతే ఇప్పుడు వీళ్ళని అడిగాను వీడియో తీసుకోవచ్చా అని. వీళ్ళు అన్నారు వీడియోనేగమ్మా, ఏమైంది తీసుకోపో అని. ముస్లిం బిర్యానీ అయితే ముస్లిం బిర్యానీ సూపర్ ఉంటుందండి. ఇదిగో సగం ఉడుకుతున్నాయి బిర్యానీ. మసాలా దినుసులు అన్ని బిర్యానీలో వేసే మసాలా దినుసులు అన్ని వేసేసారు. వంట మాస్టర్ గారు వేసి కలపెడుతున్నారు అనమాట. సగం ఉడికిన బియ్యం అనమాట. ఇవి చెప్తున్నారు బాగా. కింద కట్ల పొయ్యి మీద పెట్టి బిర్యానీ వండితే ఆ టేస్టే సూపర్ ఉండిద్దండి. వాళ్ళు అన్నారు రామ్మ ఇక్కడ కూడా తీసుకుంటురా అన్నారు. ఇదేంటి చికెన్ అనమాట. అంటే దమ్ బిర్యానీలకు చికెన్ మసాలాలు అన్ని పట్టించి ఉడకెత్తున్నారు. అన్ని చికెన్ ముక్కలే చూడండి ఎలా ఉందో. చూస్తుంటే నోరు ఊరిపోతా. కట్ల పొయ్యి మీద ఎర్రగా మంట పెట్టి కట్ల పొయ్యి మీద బిర్యానీ. అదిగా ఆయన టేస్ట్ చెప్తున్నారు. తీసుకోమ్మా చెప్తున్నారు, కొంచెం ఉడకాలి అని చెప్తున్నారు. సరే, ఇప్పుడు ఏం చేశారు, ఇదంతా ఉడికింది కదా, మసాలా అంతా వేసి పొయ్యి మీద వేసి ఉడకబెట్టేశారు కదా, కొంచెం ఉప్పు చాలేదంట. అందుకే సాల్ట్ కూడా తెచ్చేసేస్తున్నారు. అది అయిపోయింది కదా అక్కడికి. అంతవరకు ఈ అమ్మ ఎడంగా ఉండు, మీద పడతాయి, కాలుతుంది, వేడిగా ఉంది, పక్కకు రా కొంచెం అన్నారు నన్ను. కానీ వీడియో తీసుకుంటే ఫుల్ సపోర్ట్ ఇచ్చారండి. బిర్యానీ అంటే ముస్లిం బిర్యానీ అండి, ఇంకా ఏది ఉండదు. అంత టేస్ట్ ఉండిద్ది అనమాట. ఇదిగో మళ్ళా సగం ఉడికిన రైస్ కారికి వచ్చారనమాట. మళ్ళా బాగా కలబెడుతున్నారు, ఎక్కడ నానపాయి పడకుండా బాగా కలబెడుతున్నారు. తెలుసు కదా మా ఇల్లు అయితే అది ఆ పక్క ఇల్లు అనమాట. మా ఇంటి పక్కనేనమాట. ఎసురు ఇప్పుడు వడగడుతున్నారు ఆ బియ్యం వడగట్టేసేసి చాలా బాగా పిలిచారండి. భోజనాలు అయితే బాగా పెట్టారు. రాత్రి మాత్రం చాలా బాగుంది. అట్లా వడకట్టేసేసి ఆ వడకట్టేసి బియ్యం తీసుకెళ్ళి దమ్ము చికెన్ అంతా తాలింపు పెట్టి ఉడికిపెడుతున్నారు కదా, ఇవి దాంట్లో వేసేస్తున్నారు. ఆ నీళ్లు నాకు మీద పడతాయేమోనని ఎడంగా వెళ్ళమ్మా ఎడంగిల్లు అంటున్నారు. కానీ బాగా సపోర్ట్ ఇచ్చారండి వీళ్ళు మాత్రం. నాకు వీడియో తీసుకుంటే బాగా సపోర్ట్ ఇచ్చి దగ్గరుండి తీసుకోమ్మా, కథ ఎడంగా ఉండు, నీళ్లు పడతాయి జాగ్రత్త అంటున్నారు. అది ఒక గంప అయితే అయినాయి. ఇవి కింద ఉండే చూసారు ఆ వాటర్ ఏం చేశారో తెలుసా, కలియాలో పోసారు. కానీ ఆ వీడియో స్కిప్ అయిపోయింది, తీయలేదు. బిర్యానీ కూడా తీద్దాం అనుకున్నా, ఇంకా ఏమన్నా అనుకుంటారేమో భయం వేసింది నాకు, తీయలేదు. అంతవాటికి తీసా. కానీ వీడియో మొత్తం చూడండి అండి, అర్థమవుతుంది మీకు. దమ్ బిర్యానీ అయితే సూపర్గా వండారు. ఈ అబ్బాయి బాగా వంట చేస్తున్నాడు, చాలా బాగా చేస్తున్నాడు. అదిగో అంతంత పెద్ద గిన్నెలు దించాలంటే మామూలు విషయం అండి. అది కాక కట్ల పొయ్యి మీద సగం ఉడికిన రైస్ వాటర్ ఉండేది కదా, అదిగో అవి కలియాలో పోసేసారు ఆ నీళ్లు. చాలా టేస్ట్గా ఉందండి బిర్యానీ అయితే. చక్కగా పెట్టారు భోజనాలు, చాలా చక్కగా మర్యాదగా వెళ్ళిన వాళ్ళందరికీ చక్కగా వడ్డించారు. నాకు వడ్డించేటప్పుడు అలా వేయినా అంటే ఎంత అభిమానంగా పెడుతున్నారా అనిపించింది నాకైతే మాత్రం. అవి వడగట్టేశారు ఆ బియ్యం. ఇప్పుడు ఆ వడగట్టిన బియ్యాన్ని తీసుకెళ్ళి ఇదిగో ఏంటో తెలుసా, లెగ్ పీసులు ఆల్రెడీ సగం ఉడికినాయి. ఇంకా ఇప్పుడు బియ్యం వేసే ముందు పచ్చి ముక్కలు వేశారు. ఇందాక పెద్ద ముక్కలు వేశారు. ఈ పచ్చి ముక్కలు అనమాట బియ్యం వేసే ముందుగా వేస్తున్నారు. ఇవి వేసి కలబెట్టేసేసి పైన కింద నుప్పులు ఉన్నాయి చూడు, దమ్ము చేస్తానికి ఆ నుప్పంతా ప్లేట్ మీద వేసారు. చాలా చక్కగా వండారండి బిర్యానీ. అసలు అలింగాట్ల దగ్గర 40 కేజీల గిన్నె అది. బాబాయ్ పెద్ద గిన్నె అలింగాట్ల. వీడియోకి కూడా పక్కకెళ్ళి తీయాల్సి వస్తుంది. చాలా కష్టపడి తీసా. కాకపోతే నా వీడియో అంతా మొత్తంకి ఇదేనండి ఇవాళ హైలైట్. చివరి వరకు చూడండి దయచేసి ప్లీజ్. అదిగో వడగట్టిన బియ్యాన్ని వేసేస్తున్నారు. ఎడంగెళ్ళమ్మ మీద పడతాయి అంటున్నారు. చూసారా, అయ్యో జాగ్రత్తగా వేస్తున్నారు చూడండి, గింజ నలగకుండా. ముస్లిం బిర్యానీ అంటే బిర్యానీనండి. వాళ్ళ తర్వాత ఇది మనకు చేత కాదు. ఇట్లా మనం వండుతాం కానీ బిర్యానీ వీళ్ళదంత టేస్ట్ మనకి రావు ఎందుకో. చూడు అలింగా అట్లా నన్నేమో ఎడంగెలమంటున్నారు బాబాయ్.
అసలు కట్లు పొయ్యి మీద ఉండటం అంటే మామూలు విషయం. అద్దెకు దమ్మేసేసారు ఆల్రెడీ. అయిగో కట్లు పైన అంతా నొప్పు పెట్టేసేసి కింద అడుగు అంటకుండా సైడ్ కూడా లాగేస్తున్నారు. మంట లాగేశారు. మళ్ళీ ఎలా ఉందా అని ప్లేట్ తీసి మళ్ళీ చెక్ చేస్తున్నారు అన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా. ఫైనల్గా బిర్యానీ అయితే సూపర్ ఉందండి. కానీ నేను అద్దెగా చూడండి, చూసారా బిర్యానీ కట్లి పొయ్యి మీద ఉండిన బిర్యానీ సూపర్ ఉంది బిర్యానీ. హాయ్ అండి, నమస్తే. నా